నమస్తే. వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరత్ రెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే. సార్ పేర్ని నాని అడపదడపై ఈ మధ్య కనిపించడం లేదనుకో. వాస్తవానికి వైసీపీలో ఒక ఏమంటారనమాట అధికార ప్రతినిధి అనుకోవాలా, లేదంటే కారుమూరి రెడ్డితో పోల్చాలా, లేదంటే మనకి యాంకర్ శ్యామతో పోల్చాలా, లేదంటే గత మాజీ మంత్రిగా చూడాలా, ఎలా చూడాలో అర్థం కావట్లేదు. కానీ ఆయన మాట్లాడే మాటలు మాత్రం చాలా దిగజారిన మాటలు మాట్లాడుతూ వస్తున్నారు. వాస్తవానికి పీపీపీ అంటే ఏంటనేది ఇప్పుడు చిన్న పిల్లలను అడిగినా సరే ఆంధ్రాలో కావచ్చు, లేదంటే ఎవరైనా సరే చెప్తారు. కానీ దీన్ని ప్రైవేటీకరణ అని చెప్పేసి గతం నుంచి కూడా ఇప్పటికి మొత్తుకుంటున్నా ఎవరు పట్టించుకోవట్లేదు. 1,00,00,000 సంతకాలు అన్నారు. ఆ 1,00,00,000 సంతకాలు కూడా దాదాపు ఏదైతే వాళ్ళకు ఓట్లేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో 2024లో దానికన్నా ఎక్కువ సంఖ్య కూడా చూపించారు. కానీ దానికి ఒక క్లారిటీ లేదు. నిజంగా 1,00,00,000 సంతకాలు తీసుకుంటే వాళ్ళ ఆధార్ కార్డు నంబర్లు కూడా తీసుకోవచ్చు. నిజంగా వాళ్ళకి సంతకాలు పెట్టుంటే వాళ్ళు ఎవరు కూడా లేదు. ఒక్కొక్కళ్ళే 100-200 సంతకాలు పెట్టారన్నట్టుగా చూస్తుంది. సో వాస్తవానికి పేర్ని నాని ఎందుకు ఇంత ఫ్రస్ట్రేట్ మాట్లాడుతున్నాడు ఏంటి అంటే ఏం చెప్తారు? మనం వైసీపీ నాయకుల్ని చూసుకున్నట్టయితే ఒక్కొక్కరు తెర మీదకి వస్తున్నట్టుగా కనిపిస్తుంది. అంబటి రాంబాబు రావడం జరిగింది, గతంలో శ్యామల ఇట్లాంటి రోజా ఇట్లాంటి వాళ్ళందరూ రావడం జరిగింది. ఇప్పుడు పేర్ని నాన్ని ముందర పెట్టడం జరిగింది. అంటే ఇది ఒక ప్రణాళికాబద్ధంగానే జగన్మోహన్ రెడ్డి ముందుకు పెడుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే పీపీపీ మీద గత 3-4 నెలల నుంచి పెద్ద యాగి చేస్తున్నారు. దాని నుంచి ప్రజల నుంచి స్పందన లేదు. అక్కడ ఏం జరుగుతున్నట్టుగా ఏం కనపడట్లేదు. అయినప్పటికీ దాన్నే పదే పదే ప్రస్తావించడానికి కారణం ఏంటంటే ఏ అంశం ప్రస్తావించినా వాళ్ళకి రివర్స్ అవుతుంది. ఏ అంశాలని ప్రజా సమస్యల్ని ప్రస్తావించినా ఆల్రెడీ కూటమి ప్రభుత్వం వాటిని ముందడుగు వేస్తుంది. వీళ్ళకే అది రివర్స్ అవుతుంది. ఎక్కడ గత సంవత్సర కాలం నుంచి చెబితే 6 నెలల కాలం వాళ్ళు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు, ఏం చేయలేదు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి దుమ్మెత్తిపోవడం ప్రారంభించారు. మీరు ఇచ్చిన గ్యారంటీలు ఏమో అమలు చేస్తలేరని చెప్పి ఆ ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వెళ్తుంది. అమలు చేసుకునే క్రమంలో అక్కడున్న గతంలో చేసిన లోటుపాట్లను సరిదిద్దుకుంటూ వెళ్తున్న ప్రయత్నంలో వీళ్ళకి ఎక్కడ దొరకట్లేదు. ప్రభుత్వం నుంచి ఎక్కడ కూడా వీళ్ళకు మిస్టేక్స్ దొరకట్లేదు. దాంతో ఏం చేస్తున్నారంటే ఏదో విధంగా కనీసం రచ్చ చేసిన జనాల్లో ఉందాం అనుకున్నారు. పాదయాత్రలు అలాంటి యాత్రలు చేయడం జరిగింది జగన్మోహన్. అది కూడా రివర్స్ అవ్వడం జరిగింది. అక్కడ ఎవరో చనిపోవడం, లేకపోతే శాంతి భద్రతలు క్షీణించడం, ఇలాంటి ఆంక్షలు విధించుకోవడం, ఇలాంటి అంటే ఎక్కడికి వెళ్ళినా ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డికి మైలేజీ రాకపోగా రివర్స్ జరగడం జరుగుతుంది. ఏదో ఇటీవల కాలంలో ఒక పీపీపీ అని వాళ్ళకి దొరికింది. అదంటే కోతికి కొబ్బరి చిప్ప వచ్చినట్టుగా దొరికింది. అందులో ఏమన్నా పస ఉందా అంటే అందులో కూడా ఎంతసేపు దీన్ని ప్రైవేటీకరిస్తున్నారు. మేము తెచ్చిన 17 మెడికల్ కాలేజీని వాళ్ళు అమ్మేస్తున్నారు. అంటే ఒక పబ్లిసిటీని చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈ పబ్లిసిటీని ప్రజలు నమ్మకపోయినప్పటికీ దాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. పదే ప్రస్తావిస్తూ మేము తెచ్చిన ఆ మెడికల్ కాలేజ్ రాలేదు, ఏం లేదు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని చెప్పి ప్రభుత్వ పాలసీగా తీసుకుందో ఆ పాలసీలో భాగంగా వీళ్ళు ల్యాండ్ యాక్విజిషన్ చేస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత ఫండ్స్ వస్తే దాని నుంచి మెడికల్ కాలేజ్ కట్టుకునే అవకాశం ఉండే. కేవలం వీళ్ళు ల్యాండ్ యాక్విజిషన్ చేయడం జరిగింది. కొన్ని కాలేజీలు ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో ఏ కాలేజీ కూడా ఇప్పటివరకు అది పని ప్రారంభించలేదు. అయినప్పటికీ మేము తెచ్చిన మెడికల్ కాలేజీలని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముతున్నారు అనే క్రమంలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారాన్ని ఎవరు నమ్మకపోయేటప్పటికీ ఇంకేం చేయాలని అర్థం కాని పరిస్థితిలో పేర్ని నాని నిన్న ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. ముఖ్యమంత్రి పదవిని కూడా పీపీపీ పద్ధతిలో అమ్ముకోండి మీరు ఎందుకు అని చెప్పడం జరిగింది. ఒకవేళ ముఖ్యమంత్రిని పీపీపీ పద్ధతిలోనే అమ్ముకునే అవకాశం ఉంటే జగన్మోహన్ రెడ్డి కొనుక్కునే అవకాశం ఉండే కదా. జగన్మోహన్ రెడ్డి గతంలో కొనుక్కుంటుండే. నేను ఇక రాష్ట్ర ప్రజలకు ఇన్ని డబ్బులు ఇస్తాను, నాకు ఈ పదవిని ఇవ్వండి అని చెప్పి ఎందుకు వదిలిపెడుతుండే. ప్రజల ఓటు మీరు అన్న పాయింట్ తీసుకుంటే వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఒక ఆస్తులు అది అక్రమమా సక్రమం తీసి పక్కన పెడితే ఆయన ఓన్లీ ఏపీ కాదు, ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక, కేరళ అన్ని మొత్తం ఉన్న దేశంలో ఉన్న అన్ని ముఖ్యమంత్రి పదవులు కొనుక్కునే అవకాశం ఉంటుండే కదా. వీళ్ళు పీపీపీ పద్ధతులు అంటే ప్రజాస్వామ్యం ఎందుకు? అసలు నీకు ఎమ్మెల్యేలు ఎందుకు? ఎమ్మెల్యే కూడా అవసరం లేదు. ఎమ్మెల్యేలు పోటీ చేసి 175 చోట్ల పోటీ చేసే నాకు అసలు మిగతా మంత్రుల మీదనే అతనికి అపనమ్మకం, మిగతా వాళ్ళ మీదనే అతను ఎమ్మెల్యే మీదనే గౌరవం ఉండదు. నాకు డైరెక్ట్ సీఎం పదవి ఒకటి ఇవ్వండి, మిగతా మీరు ఏమన్నా చేసుకోండి, నేను ఎప్పటికి శాశ్వతంగా నేను ఒక ముఖ్యమంత్రిగా కొనసాగుతానని చెప్పే అవకాశం ఉండేది. ఎమ్మెల్యేలు నాకు సంబంధం లేదు. మంత్రివర్గంలో కూడా నాకు కావాల్సిన వాళ్ళు ఎవరైతే డబ్బులు ఇస్తే వాళ్ళని పెట్టుకుని అలా ఏ పార్టీ అయినా సంబంధం లేదు. ఇలాంటి ప్రయత్నం కూడా జరిగే అవకాశం ఉండే. కాబట్టి అలాంటి పద్ధతులు ఏ విధంగా ఉంటాయి అంటే పేర్ని నాని ఒక మాజీ మంత్రి, గతంలో పనిచేసిన వ్యక్తి, అలాంటి వ్యక్తి పీపీపీ పద్ధతిలో ముఖ్యమంత్రిని కొనుక్కో అని అలాంటి వార్తలు ఏ విధంగా వాడతారు? ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటుకున్న విలువ ఎంత, ఓటు ద్వారా ఏ విధంగా ఎలక్ట్ అవుతారు, ఓడిపోయిన వ్యక్తి ఏ విధంగా ప్రతిపక్షంలో కూర్చుంటారు అనే దానికి 1,00,000 ఉదాహరణలు ఉన్నాయి. ఎన్టీ రామారావు లాంటి వ్యక్తే, ఒక ప్రభంజనం లాగా వచ్చిన వ్యక్తే
ఓడిపోయిన సందర్భంలో ప్రతిపక్షానికే పరిమితమై అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీ ద్వారా ప్రజా సమస్యలను తీర్చి మరొకసారి ప్రజల ఓటు ద్వారానే ముఖ్యమంత్రి అయిన సందర్భాన్ని మనం చూడొచ్చు. ఈవెంతో చంద్రబాబు నాయుడు గారు సైతం అధికార పక్షం నుంచి ప్రతిపక్షానికి వచ్చి, ప్రతిపక్షం నుంచి మళ్ళీ అధికార పక్షానికి వచ్చి, మళ్ళీ అధికార పక్షంతో వచ్చేంత జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఉన్నప్పటికీ, ఎలాంటి రాజకీయ అనుభవం లేని వ్యక్తి ఉన్నప్పటికీ ప్రతిపక్ష స్థానంలో కూర్చొని ఎదిరించి తనని అరెస్ట్ చేసినప్పటికీ ప్రజల ఓటు ద్వారానే మళ్ళీ ఎన్నికల్లో గెలిచి రావడం జరిగింది. అలాగే కొనుక్కునే పద్ధతి ఉందంటే ఎవరు వదిలిపెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక మాజీ మంత్రిగా వ్యవహరించిన వ్యక్తి, ప్రజాస్వామ్యంలో తన ఓటు ద్వారా గెలిచిన వ్యక్తి, మరి తను ఏ విధంగా గెలిచాడు? మరి తను కూడా ఒక ఎమ్మెల్యేగా గెలిచిందిగా. ఇవన్నీ ఏంటంటే ఎలాంటి మాటలకు ప్రస్తావన అంటే సంబంధం లేకుండా ప్రైవేటు భాగస్వామ్యం, పబ్లిక్ భాగస్వామ్యం అంటే మరి కేంద్ర ప్రభుత్వం కూడా మనకు చూసుకుంటే రోడ్లను అభివృద్ధి చేస్తుంది, మెట్రోలను అభివృద్ధి చేస్తుంది. అందులో కూడా కొంత ప్రైవేటు భాగస్వామ్యాన్ని తీసుకుంటుంది. మెడికల్ కాలేజీలు ఉన్నాయి, మెడికల్ కాలేజీలు కొత్త మెడికల్ కాలేజీ ఉన్నప్పుడు కొంత ప్రైవేటు వాళ్ళ వ్యక్తుల భాగస్వామ్యం, కొన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీ అండి. ఈ విధంగా నువ్వు చెప్పుకుంటూ పోయినప్పుడు చాలా అంటే భాగస్వామ్యం అనేది ఇప్పుడు పెట్టుబడులు, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు నాకు పెట్టుబడులు కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళింది? పెట్టుబడుల కోసం ప్రైవేట్ వ్యక్తుల దగ్గరికి వెళ్ళింది కదా. సొంతంగా ప్రభుత్వం నుంచి ఏమైనా పెట్టుబడులు తెచ్చుకోవాలంటే తేలేకపోయింది కదా. అదాని లాంటి సంస్థ మీద జరిగింది, ఈయన మీద కేసులు కూడా బుక్ అయిన సందర్భాన్ని మనం చూడొచ్చు కదా. కాబట్టి ఈ పేరుని మాట్లాడే దాంట్లో కనీస అవగాహన కానీ, కనీసంగా మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వాళ్ళు నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు, నేను మాట్లాడింది కరెక్ట్ ఉందా లేదా అని కనీసం అబ్జర్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉండే. కాబట్టి ఏదో అంటే చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాలి, పవన్ కళ్యాణ్ని విమర్శించాలి, ఈ ప్రభుత్వాన్ని విమర్శించాలి, ఈ ప్రభుత్వం మీద ఏదో విధమైన విమర్శలు చేయాలి. ఇది తప్పిస్తే నిర్మాణాత్మకంగా లేదంటే ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ సంవత్సర కాలంగా ఎక్కడైనా పనిచేశారంటే ఎక్కడ పనిచేసిన సందర్భాన్ని కనిపించలేదు. ప్రజలు మర్చిపోతున్నప్పుడు కనీసం అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో ప్రస్తావిస్తున్నారంటే అసెంబ్లీలో ఒక రాయి చూసుకొని కూర్చుని నా అసెంబ్లీలో నాకు ప్రతిపక్ష హోదా ఇస్తానని లోపలికి వస్తా. తను రానివాడు, తను గెలిచిన 10 మంది ఎమ్మెల్యేని వెళ్ళనివాడు. వాళ్ళు చూసి ఏదో ఒకరోజు ప్రజలే ముఖ్యం, మీరు ముఖ్యం కాదని చెప్పి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఏమైనా ప్రెస్ మీట్లకు పరిమితమై ప్రెస్ మీట్ల వాళ్ళకు ఛానల్ ఉంది కాబట్టి ఛానల్ ద్వారా వాళ్ళు కనిపించే అవకాశం. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్న సందర్భంలో కూడా వైసీపీ నాయకులు దూరదర్శన్కి వెళ్ళడానికి పోటీ పడ్డ సందర్భాన్ని మనం చూడొచ్చు. ఎందుకంటే జైల్లో కేవలం దూరదర్శన్ మాత్రమే వస్తూ ఉంటుంది కాబట్టి మేము రోజు దూరదర్శన్కి వస్తాం, మేము జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందాలంటే, మేము జగన్మోహన్ రెడ్డి మెచ్చుకోవాలంటే దూరదర్శన్లో వచ్చే కార్యక్రమాలు చూస్తారని చెప్పి ఆ విధంగా పేరుని కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే తన పక్కనున్న నెంబర్ టూ అనుకున్న వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. కాబట్టి నాకు ఎక్కడైనా నెంబర్ 2 పొజిషన్ వస్తుందేమో అని చెప్పి పేరుని నాని ప్రయత్నాలుగా కనిపిస్తున్నాయి. కానీ అందులో ఎలాంటి నిజాయితీ కానీ లేకపోతే తను చెప్తుందంటే వాస్తవాలు అయితే ఎక్కడ కనిపించట్లేదని మనం అనుకోవచ్చు. అది కాక మనం చూసుకుంటే పేరుని నాని చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో పీపీపీ పద్ధతిలో నిజంగా ముఖ్యమంత్రి పదవులు కూడా కొనుక్కోవచ్చు అది అని చెప్పేసి అన్నప్పుడు వైసీపీ నేతలు కావచ్చు, నాయకులు కావచ్చు, చాలామంది ఏమంటున్నారంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి అనేది ఏపీ ముఖ్యమంత్రి కాదు, ఖచ్చితంగా అమెరికా ప్రెసిడెంట్ ఇప్పుడు ట్రంప్ని దింపి కొనుక్కునేంత స్థాయి ఉంది కాబట్టి అన్న నువ్వు ఖచ్చితంగా ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ కావాల్సిందే, పీపీపీ పద్ధతిలో కొనుక్కో అని చెప్పేసి అంటున్నారు. సో నిజంగా ఇంత ఏమంటారు అనమాట సటారికల్గా జగన్మోహన్ రెడ్డి మాట్లాడాన్ని ఎలా చూడాలంటారు? మనం అనుకున్నది కూడా మొదటి నుంచి ప్రస్తావిస్తే వాళ్ళు ఏ కార్యక్రమాలు చేసినా వాళ్ళకే రివర్స్ అవుతున్నాయి. ఇప్పుడు పేరుని నాని విమర్శలు కూడా జగన్మోహన్ రెడ్డికే తగులుతున్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి ఎంత తగిలిందో పక్కన పెడితే తనకే తగులుతున్నాయి. కొనే అవకాశం ఉంటే నువ్వే కొనుక్కోవచ్చు అనే విమర్శ వెంటనే వస్తుంది. అంటే వాళ్ళు ఏదైనా చేయాలి అంటే ప్రజలకు ఉపయోగపడే పనులు చేసినట్టయితే ప్రజలు కొంత వాళ్ళ వెంటే వెళ్ళే అవకాశం ఉంటుంది. వాళ్ళు సరే ఈరోజు 11 నుంచి 21, 25 లేకపోతే 30, 40 సీట్లు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఒక పేరుని నాని వ్యాఖ్యలు ఎవరికి తగులుతున్నాయి అంటే డైరెక్ట్గా మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి తగులుతున్నాయి. చంద్రబాబు నాయుడుకి 0% తగిలితే 100%, 90% మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి తగిలే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన సందర్భంలో అసెంబ్లీకి వెళ్ళడం జరిగింది. అసెంబ్లీలో ఎన్ని విమర్శలు చేసినా, వ్యక్తిగత విమర్శలు చేసినా అన్నిటినీ వదిలేసి ప్రజల పక్షాన పోరాడడం జరిగింది. చివరికి అంటే వాళ్ళ సతీమణిని అన్న సందర్భంలో నేను అసెంబ్లీకి రానని చెప్పి బయటకు వచ్చిన సందర్భం వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత అయినా ఊరుకున్నానంటే మళ్ళీ ఏదో కేసు ద్వారా మళ్ళీ అరెస్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా తట్టుకొని మళ్ళీ ప్రజల మధ్యకి వెళ్ళి ప్రజలు గెలిపించడం ద్వారానే మళ్ళీ అసెంబ్లీకి రావడం జరిగింది. ఇన్ని కార్యక్రమాలు జరిగిన నేపథ్యంలో అది పీపీపీ పద్ధతి ఎవరికి వర్తిస్తుంది? కామన్ సింపుల్ థింగ్. ఆ పీపీపీ పద్ధతి అని వర్తిస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి అంటే ఎలాంటి విమర్శలు చేసినా ఆ విమర్శలన్నీ కూడా తిరిగి మళ్ళీ వైసీపీ పార్టీకి ముఖ్యంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి తగులుతున్న సందర్భాన్ని మనం చూడవచ్చు.
చూడొచ్చు ఈ పార్టీ నాయకులు ఆలోచించి చేస్తున్నారా, ఆలోచించకుండా చేస్తున్నారా, లేదంటే మేము ఎలాగో పార్టీలో ఉండేది లేదు, ఎట్లాగో మనకేం సంబంధం అని చేస్తున్నారా, పార్టీని రక్షించే విధంగా జగన్మోహన్ రెడ్డికి ఏదో కొంత క్రెడిబిలిటీ వచ్చే విధంగా ప్రజల మన్ననలు పొందే విధంగా చేసినట్టయితే వీళ్ళకు ప్రజల్లో అభిమానం పెరిగే అవకాశం ఉంటుంది, పార్టీకి పెరిగే అవకాశం ఉంది, జగన్మోహన్ రెడ్డికి పెరిగే అవకాశం ఉంది. కానీ ఈ 6 నెలల కాలం చూసుకున్నట్టయితే వాళ్ళు చేసే ప్రతిదీ కూడా వాళ్ళు సెల్ఫ్ గోల్ చేసుకున్నట్టుగానే మనకు కనిపిస్తుంది. సో చూద్దామండి, ఖచ్చితంగా ఏదైతే పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు మీరు అన్నట్టుగా మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారికి కొట్టుకొని అన్న నీకున్నటువంటి డబ్బుతో ఖచ్చితంగా అమెరికా ప్రెసిడెంట్ అవ్వచ్చు అనేటువంటి వ్యాఖ్యలు అయితే వస్తున్నాయి. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. Please subscribe to Leo News for more videos.